అందరికీ ఈరోజు నేను మా పాపకి ఇంట్లోనే చేసే ఉగ్గు రెసిపీని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ ఉగ్గు బయట దొరికే ఫుడ్స్తో కంపేర్ చేస్తే చాలా హెల్తీ అండి. అందుకే నేను హోమ్ మేడ్ ఉగ్గునే ప్రిఫర్ చేస్తాను. దీనికోసం అయితే నేను ముందుగా 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. వరి బియ్యం అయితే పిల్లల హెల్త్కి చాలా మంచిది అండి, కాబట్టి నేను వరి బియ్యాన్నే తీసుకున్నాను. అలాగే 1 గ్లాస్ మైసూర్ పప్పును అయితే తీసుకున్నాను. మైసూర్ పప్పు కూడా పిల్లల బాడీకి చాలా చలవ అండి, కాబట్టి మీరు మైసూర్ పప్పును అయితే కంపల్సరీగా ఇవ్వడం అలవాటు చేయండి. అలాగే 1 గ్లాస్ పెసరపప్పునైతే తీసుకున్నాను. మీ దగ్గర పెసలు అవైలబుల్గా ఉంటే పెసలు అయినా తీసుకోవచ్చు. అలాగే 1 గ్లాస్ మినపగుండ్లు అయితే తీసుకున్నాను. నేను ప్రతిసారి కందిపప్పును కూడా యాడ్ చేశానండి, బట్ ఈసారి అయితే స్కిప్ చేశాను. మీరైతే యాడ్ చేయండి. అలాగే డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు అండ్ వాల్నట్స్ని అయితే తీసుకున్నాను. ఒక 10 అయితే తీసుకున్నాను. వాల్నట్స్ అనేది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుందండి, కాబట్టి కంపల్సరీగా మీరు వాల్నట్స్ అయితే బేబీకి ఇవ్వడం స్టార్ట్ చేయండి. అలాగే నేను 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వామును అయితే తీసుకున్నాను. వాము అయితే పిల్లలకి మంచిగా వాతం చేయకుండా, అలాగే జీలకర్ర ఏమో ఈ ఉగ్గుకి మంచి టేస్ట్ని అండ్ పిల్లలకి మంచిగా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి, కాబట్టి వాటిని అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలో వేసి బాగా ఒక 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి. వాటిలో ఉన్నంత దుమ్ము డస్ట్ అంతా పోయే వరకు మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక వీటన్నిటిని ఒక కాటన్ క్లాత్, ఆ చున్నీ ఉంటుంది కదా, అందులో వాటర్ మొత్తం వడగట్టేసుకొని వీటిని ఎండలో అయినా లేదంటే గాలికైనా ఆరబెట్టుకోండి. ఒక 3-4 అవర్స్ వాటిలో ఉన్న తేమ అంతా పోయే వరకు ఆరబెట్టుకోండి. నేనైతే ఎండలో అయితే ఆరబెట్టుకున్నాను ఒక 3 అవర్స్. అవి ఎలా అంటే మొత్తం వాటిలో ఉన్న తేమ అంతా పోయి మంచిగా డ్రైగా ఇలా పొడి పొల్లాడుతూ ఉండాలి. అలా చేయండి. అవి సరిగా ఆరకపోతే పౌడర్ అనేది తొందరగా ముక్క వాసన వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి మంచిగా ఆరబెట్టుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మనం కడాయిలో వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి అండి, ఎందుకంటే ఇవి ఎంత బాగా ఫ్రై అయితే పిల్లలకి అంత ఈజీగా డైజెస్ట్ అవుతుంది. కాబట్టి మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే అవి తొందరగా మాడే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి లో ఫ్లేమ్లోనే చేయండి. రైస్ అనేది పచ్చివాసన పోయి ఇంకా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇవన్నీ చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. రైస్ కూడా కలర్ చేంజ్ అయ్యాయి కదా, మీకు ఇది చూస్తేనే అర్థమైపోతుంది. ఇప్పుడు వీటిని కొద్దిసేపు చల్లారబెట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోండి. పౌడర్ మెత్తగా చేసుకోవాలండి, లేదంటే ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉడకకుండా ఉంటుంది, కాబట్టి మెత్తటి పౌడర్ లాగా ఈ కన్సిస్టెన్సీలో ఇలా ఉండేలా చేసుకోండి. ఇప్పుడు వీటిని అయితే మనం స్టీల్ డబ్బా ఉంటుంది కదా, అందులో అయినా లేదంటే గాజు గ్లాసెస్ ఉంటాయి కదా, అందులో అయినా స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తాను. దీనికోసం అయితే నేను ముందుగా 1.5 గ్లాస్ వాటర్ని అయితే తీసుకున్నాను. అది కొంచెం హీట్ అయ్యాక నేను 2 స్పూన్స్ ఆఫ్ ఉగ్గు పొడిని అయితే వేసి బాగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి అది బాగా మిక్స్ అయ్యి ఇంకా ఉడకడం స్టార్ట్ అవుతుంది. చూడండి బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఆ వాటర్ అన్నీ పోయి అది బాగా ఉడికే వరకు ఒక 15-20 మినిట్స్ పడుతుందండి. చూడండి అలా వాటర్ అంతా పోయి ఉడికింది. ఇప్పుడు మీ బేబీకి ఇందులో 1 స్పూన్ నెయ్యి అండ్ సాల్ట్ని అయితే వేసి ఇవ్వండి.